ఎట్లా ఉందండి? బాగుందా? లాస్ట్ కి వచ్చేసింది కదా, ఎవరు విన్ అయ్యే ఛాన్స్? నిఖిలే విన్ అవుతారు పక్కా. ఛాన్స్ లేదా ఎవరికి? గౌతమ్ అనుకుంటున్నాము వాళ్ళిద్దరిలో. అన్లిమిటెడ్ ట్విస్ట్లు అన్నారు కదా, నాగార్జున గారు ఏమన్నా మార్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఏమన్నా మారుస్తారా? గౌతమ్ ఆట ఎలా ఉందండి? గౌతమ్ బాగుందండి. అంటే యాక్చువల్ గా తన పర్సనాలిటీ జెన్యూన్ కాదు. ఓకే, విన్ అయ్యే ఛాన్స్ లేదా? ఉంది, సెకండ్ వస్తాడేమో. రన్నర్ రావచ్చా? నబీల్ ముందు చాలా ఫైర్ ఉండేది తనలో, ఇప్పుడు లేదు. ఎట్లా అంటారు, ఎందుకు మిస్ అయిందంటారు ఆ ఫైర్? తను జెన్యూన్ గానే ఉన్నాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, తన పర్సనాలిటీ తనది అలాగే ఉంది. కానీ మరి ఎందుకు అలా ఫ్రెండ్షిప్స్ అది మా గ్రూప్ గేమ్ అని ఇంకా అలా చల్లబడిపోయాడు. ఛాన్స్ అయితే లేదంటారా విన్ అయ్యే ఛాన్స్? లేదా? లేడీస్ నిఖిల్ కి బయట నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది అనిపిస్తుంది. మరి ఏంటో వాళ్ళ ఫ్రెండ్స్ టీవీ అదే సీరియల్ ఓటింగ్ బాగా ఎక్కువ ఉన్నారు. ఓటింగ్ ఎక్కువ. ఇంకా ఉన్న ప్రేరణ తొంటరి పురుగు ఉంది, మరి ఏమన్నా ఛాన్స్ ఉందా వచ్చే ఛాన్స్? లేదా? ఒక లేడీగా కనీసం ఇవ్వాలని, లేడీగా చేయాలని సపోర్ట్ చేయాలని ఏం లేదు కదండి. ఏది ఉంటే అది. ఓకే, ఈ ఛాన్స్ మరి టాప్ 5 ఆర్డర్ అంటే ఎవరు వస్తారు? అంటే ఉన్న వాళ్ళు 5, వాళ్ళ ఆర్డర్ ఎవరు వస్తారు, ఎట్లా ఇస్తారు? నేనైతే నిఖిల్, గౌతమ్, తర్వాత ప్రేరణ, నబీల్, అవినాష్ లాస్ట్ ఇస్తారా? మీరు కూడా అవినాష్ లాస్ట్ అన్నారు. అంతే. ఈ సీజన్ ఎట్లా ఉందండి ఓవరాల్ గా? బానే ఉంది, అంటే ముందులా కాదు కానీ. అంటే డల్ అయింది అన్నారు, తర్వాత కవర్ అయిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చింది అంటే సీజన్స్ తో కంపేర్ చేయాలి, ఇది డల్ గానే చెప్పినట్టు ముందు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు వచ్చాకనే బెటర్. ముందు అలాగే కూర్చునే వాళ్ళు అందరు కలిసి, వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా వీళ్ళనే పంపించేయాలని అప్పటి నుంచే వాళ్ళలో కూడా ఫైర్ వచ్చింది. సో విన్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం నిఖిల్ కి.